సీఎం కప్కు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా క్రీడా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మనతో పాటు జిల్లా కలెక్టర్ ఉన్నాడు, సార్తో మాట్లాడిద్దాం. క్రీడా ర్యాలీ ఈరోజు కొనసాగిన పరిస్థితి. ముఖ్యమంత్రి కప్కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తూ అందరూ ఆటల్లో పాల్గొనాలని చెప్తున్నారు. సార్తో మాట్లాడిద్దాం. ఎట్లున్నది సార్, ఎట్లా జరిగింది ర్యాలీ? బాగా జరిగినట్టు. ఇప్పుడు అన్ని మండలాల్లో కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో అన్ని ప్లేస్లో ర్యాలీ జరిగింది. దాని తర్వాత ఈ స్కూల్ వారీగా, విలేజ్ వారీగా, మండల వారీగా, డిస్ట్రిక్ట్ వారీగా, మళ్ళీ రాష్ట్ర లెవెల్లో కూడా డిస్ట్రిక్ట్ వారీగా కాంపిటీషన్ జరుగుతుంది. ఎవరెవరు మంచిగా అది దానిలో పాల్గొంటారు, వాళ్ళు మెడల్ వచ్చింది అంటే వాళ్ళకి సంబంధించి దానికి రికగ్నిషన్ ఇవ్వగలుగుతాము. దాంతోపాటు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఒక ఫిజికల్ యాక్టివిటీ గురించి అవగాహన, టీం వర్క్ గురించి అవగాహన, అన్ని రకాల అవగాహన వస్తుంది. దాంతోపాటు మన గవర్నమెంట్ అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఏమున్నాయంటే అందరూ ఫీల్డ్కి రావాలి, అందరూ ఆడాలి. ఇప్పుడు ఏమైనా ఆల్కహాల్ సంబంధించిన, డ్రగ్స్ సంబంధించిన తక్కువ ఏజ్లో దానికి అలవాటు అవుతుంది, దాని నుంచి బయట రావాల్సింది ఆ ఆలోచనతోటి ఇది కార్యక్రమం జరుగుతున్నాయి. అండ్ ఐ హోప్ మన జిల్లాలో లాస్ట్ ఇయర్ కూడా బాగా మంది పార్టిసిపేట్ చేశారు. 7,500 వరకు మంది పార్టిసిపేట్ చేశారు. ఈసారి మన టార్గెట్ 12,000 to 15,000 మెంబర్స్ పార్టిసిపేట్ చేయాలి. అట్లా మనం ప్లాన్ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ఏ రకమైన ప్రోత్సాహం ఇస్తున్నారు? ఈ సీఎం కప్కు సంబంధించి వాళ్ళు రావడానికి ఎట్లా కనెక్టివిటీ చేస్తున్నారు? లాస్ట్ టైం కూడా మన బస్సెస్ పెట్టాము, మన వస్తున్నాము, భోజనం పెడుతున్నాము. సేమ్గా ఇది రెండు ఈసారి కూడా చేస్తాము. దాంతోపాటు ఇంకా ఏమైనా అవకాశం ఉంటుంది, అన్ని రకాల మనం చూస్తాము. ఇక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆడుకోవడానికి వెళ్తే కూడా దానికి కూడా ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ అన్నీ మనమే చూస్తున్నాము. సో ఖచ్చితంగా వాళ్ళు రావాల్సింది, ఆడాలి. అండ్ ఏమైనా ఫెసిలిటీ కావాలి దానికి మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. జిల్లా క్రీడాకారులకు కలెక్టర్గా మీరు ఏం సందేశం ఇస్తారు, ఏం చెప్తారు? సో ఐ థింక్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా సెన్సిటివ్గా ఉన్నాయి స్పోర్ట్స్ మీద. మీ అందరికీ తెలుసు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటైంది. మనం ఒలింపిక్లో మెడల్ సాధించాలి ఆ ఆలోచనతోటి కింద నుంచి పై వరకు అన్ని రకాల కాంపిటీషన్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ స్పోర్ట్స్ కోటా కింద రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. సో కాబట్టి ఈ అందరూ దానిలో పార్టిసిపేట్ చేయాలి. అండ్ మనం గెలుస్తాము అదే ఒకటే లక్ష్యంతో కాకుండా ఫిజికల్ హెల్త్ మంచిగా ఉంటుంది. దాంతోపాటు మనకి ఇంకా బెనిఫిట్స్ కూడా వస్తుంది. అంటే టీమ్ వర్క్స్లో ఎలా ఉండాల్సింది, ఎట్లా మనం పార్టిసిపేట్ చేయాలి, అందరితో కలిసి ఎట్లా ఉండాలి, దాని అన్ని రకాల పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏమైనా చెప్తే అన్నీ అవుతుంది. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేస్తారు. చివరిగా సీఎం కప్ను ఉద్దేశించి జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్గా ఏం సందేశం? ఈ సీఎం కప్ అంటే ఒకటి ఫిజికల్ యాక్టివిటీ పెంచడానికి ఒక మంచి కాంపిటీషన్. అది కింద లెవెల్ నుంచి పై లెవెల్ వరకు ఎవరైనా ఆడుతున్నారు వాళ్ళకి రికగ్నిషన్ కోసం ఉన్నాయి. కాబట్టి మీ అందరూ దానిలో పార్టిసిపేట్ చేయాలి. మంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మంచి అవకాశం అందరూ దానికి వాడాలి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను కనెక్టివిటీ పెంచుతూ వారిని క్రీడల వైపు మళ్లించడానికి, వారితో పాటు ఆడించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గతంలో చేశాం, ఇప్పుడు కూడా చేశాం. దాదాపుగా 12 నుంచి 16,000 మందిని ఈసారి క్రీడల వైపు, 100 మందిని ఈసారి క్రీడల వైపు మళ్లించాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మంచిరాల్ కుమార్ దీపక్ చెప్పిన పరిస్థితి. సుమంతో, రవినాయక్, RTV, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.